హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి సీజ్ ద షిప్ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఆ సినిమాలో కూడా ఈ రేంజ్ ఎలివేషన్ చూడలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఖుషి అయిపోయారు. అయితే ఇప్పుడు ఇదే టైటిల్ గా పెట్టేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక సినిమా తీయబోతున్నారు. అది కూడా రామ్ గోపాల్ వర్మ గారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. మరి రామ్ గోపాల్ వర్మ గారు నిజంగా ఈ సీజ్ ద షిప్ పేరుతో సినిమా తీస్తున్నారా? మరి ఇది పాజిటివ్ గా తీస్తారా లేకుంటే నెగిటివ్ గా తీస్తారా? మరి ఆ సినిమా పరిస్థితి ఏంటి? అదే విధంగా ఈ సీజ్ ద షిప్ అది సీజ్ చేస్తారని చెప్పేసి అన్నారు కదా సార్, నిజంగా షిప్ ని సీజ్ చేస్తారా? ఆ కేసు పరిస్థితి ఏంటి సార్? సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ డైలాగు ఎంత పాపులర్ అయిందో మనం చూసాం. ట్విట్టర్లో అయితే ట్రెండింగ్ లైక్ వచ్చింది. అంటే #సీజ్ ద షిప్ అని. ఇంకా జనసేన వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, విపరీతంగా రెచ్చిపోయారు ఆ డైలాగు. ఆయన చెప్పిన విధానం, ఆ పద్ధతి అంతా కూడా ఇది ఒక సినిమాటిక్గా ఉంది. మామూలుగానే పవన్ కళ్యాణ్ ఏది చేసినా ఒక డ్రామాటిక్గా ఉంటుంది ఆయన యాక్టివిటీ. అది ఇన్హెరెంట్గా ఆయన క్యారెక్టర్లో ఉంటుంది. సినిమాలో స్టార్ హీరో కాబట్టి ఆయన బయట కూడా అలాంటివి చేస్తాడు. దానివల్ల ఆయన పాపులర్ కూడా అయ్యాడు. సో అలాగే దీన్ని కూడా నిజానికి ఆయన శాఖ కాదు, ఆయనకు సంబంధం లేదు. ఆయన వెళ్ళి ఇవన్నీ చేయడం వల్లనే దాని మీద ఇష్యూ అయింది. సో ఆయన సీజ్ ద షిప్ అన్నాడు కాబట్టి అది సినిమాటిక్గా ఉంది కాబట్టి దాని మీద సినిమా తెద్దామని రామ్ గోపాల్ వర్మ అనుకున్నాడు. రామ్ గోపాల్ వర్మ రిజిస్ట్రేషన్ కూడా చేశాడని ఒక వార్త బయటకు వచ్చింది. అయితే రామ్ గోపాల్ వర్మ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఆయన బ్యానరా కాదా కూడా తెలియదు. బ్యానర్ వచ్చి నేను కనుక్కుంటే ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అండ్ ప్రొడక్షన్స్ అన్న బ్యానర్ మీద రిజిస్టర్ అయింది. మరి ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి, ఆర్జీవి ఫ్యాక్టరీ కాబట్టి ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అంటే ఈందే అని ఒక ఇది ఉంది. కానీ ఆయనదా కాదనేది మనకి కన్ఫర్మ్ అయితే లేదు. కాకపోతే ఒక వెర్షన్ ఏంటంటే ఆర్జీవి ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో, లోకేష్తో, వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యే లాబింగ్ చేస్తున్నాడు. సో ఆ లాబింగ్కి అనుకూలంగా సినిమా కూడా సీజ్ ద షిప్ అనే పేరుతో ఈయన సినిమా తీస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్కి పాజిటివ్గా ఉండే సినిమా. దీనివల్ల వైసీపీ షాక్ తగులుతుంది అని కూడా కొంతమంది చెప్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, రామ్ గోపాల్ వర్మ ఆయన చాలాసార్లు చెప్పాను, నాకు జగన్ అంటే ఇష్టం, వైసీపీ అంటే నాకు సంబంధం లేదు వైసీపీకి అని. కాబట్టి ఆయనది వైసీపీ రాజకీయాలని ప్రోత్సహించాలనో, వైసీపీ ఉపయోగపడాలనో ఆయన ప్లాన్ కాదు. ఆయన సర్వైవల్లో కొన్ని సినిమాలు తీయచ్చు. ఆయన సర్వైవల్లో భాగంగా ఇప్పుడు అదేంది కొండ మీద కూడా సినిమా తీశాడు. అంత మాత్రాన ఆయన కొండ ఫ్యామిలీకి లాయల్ కాదు కదా. ఆ కొండ సురేఖకు యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆయన ఆ మధ్య. కాబట్టి ఆయన ఎవరికో లాయల్గానో ఇంకొకటో ఉండడం అనేది జరగదు. అలాగా రేపొద్దున నేను చాలాసార్లు చెప్పాను, జగన్కి యాంటీకి సినిమా తీయడానికి కూడా గ్యారెంటీ లేదు. అట్లాగే పవన్ కళ్యాణ్కి ప్రోగా కూడా సినిమా తీయడానికి గ్యారెంటీ లేదు. ఆయనకు అనిపిస్తే అది తీస్తాడు. రేపొద్దున పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు అని ఆయనకు అనిపించాడు అనుకో, అదే ఆయన దాచుకోడు, చెప్తాడు కూడా. చాలాసార్లు పవన్ కళ్యాణ్ పొగుడుతూ ట్వీట్లు కూడా చేశాడు ఆయన. కాకపోతే జనం అవి కూడా సెటైర్లేమో అనుకుంటారు ఆయన సీరియస్గా చేసినా కూడా. సో ఇప్పుడు సీజ్ ద షిప్ మీద ఆయన సినిమా తీస్తున్నాడా లేదనేది మనకి కొంతకాలం తర్వాత కానీ క్లారిటీ రాదు. ప్రజెంట్ అయితే అఫీషియల్గా ఏమీ లేదు. వార్త అయితే వైరల్ అయింది. ఈ టైటిల్ అయితే ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ అయితే రిజిస్ట్రేషన్ అయింది, అంతవరకు కన్ఫామ్ అనమాట. మరి అది ఎవరు చేశారు, నిజంగా సినిమా తీయబోతున్నారా లేదో తెలియదు. చాలామంది ఏం చేస్తుంటారంటే సినిమా తీరు కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే రేపు ఎవరన్నా ఇలాగ పాపులర్ అవుతుంది కదా, పాపులర్ అనే సినిమా తీయాలంటే ఈ టైటిల్కి ₹1,00,000 ₹2,00,000 ఇస్తారు. మామూలుగా టైటిల్కి ఎంతో ఉంటుంది, 4-5 వేలు. సో ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట, అమ్ముకోవచ్చు. అందుకని కొంతమంది ఈ వ్యాపారం కూడా ఉంటారు. అంటే ప్రొడక్షన్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, వాళ్ళు సినిమాలు తీయరు కానీ వాళ్ళ బ్యానర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కాబట్టి టైటిల్ బ్లాక్ చేయడం అంటారు, దీన్ని టైటిల్ బ్లాక్ చేసి పెట్టుకుంటారు. సో ఆ కైండ్. రెండవది, ఇప్పుడు నిజంగా సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ అనేయగానే సీజ్ అయిపోయిందా? ఇదేం సినిమా కాదు కదా సీజ్ ద షిప్ అంటే. షిప్ చేయడానికి ఇది ఇంటర్నేషనల్ షిప్, ఇది అంతర్జాతీయ. ఇది పైగా సముద్రం అంటే సముద్రానికి సంబంధించి ఏదో మన పక్కన సముద్రం ఉంది కాబట్టి కంప్లీట్గా మందే రైట్స్. మన దగ్గర షిప్ ఉంది కాబట్టి షీజ్ చేయండిరా, పక్కన తీయండిరా అంటే కుదరదు సినిమాలో లాగా. ఎందుకంటే ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా UNCLOS అంటారు, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్
ఆన్ ద లా ఆఫ్ ద సీ అనే ఒక ట్రెటీ ఇది. దీన్ని లా ఆఫ్ ద సీ ట్రెటీ అంటారు, కాన్స్టిట్యూషన్ ఫర్ ద ఓషన్ అని కూడా పిలుస్తారు. ఇది 1982లో వచ్చింది. 1994 నుంచి ఇది అమల్లో ఉంది. దీంట్లో దాదాపు 170 దేశాలు దీంట్లో సైన్ చేశాయి అనమాట. అందులో ఇండియా కూడా ఉంది. సో ఆ ఒప్పందాలు దాంట్లో ఉన్న దీన్ని బట్టి రూల్స్ని బట్టే షిప్ సీజ్ అనేది ఉంటుంది తప్ప ఈయన డిప్యూటీ సీఎం కాబట్టి సీజ్ ద షిప్ అంటే పోయి సీజ్ చేసేదానికి ఎవరు సీజ్ చేయాలి? కస్టమ్స్ వాళ్ళు చేయాలి, లేదా కోస్ట్ గార్డ్స్ వీళ్ళు చేయాలి. వాళ్ళు చేయడానికి లేదు. వాళ్ళు కూడా షిప్ ఎందుకు చేస్తున్నావు రేపు పొద్దున అడిగితే వాళ్ళు సమాధానం చెప్పగలగాలి. రేపు పొద్దున కోర్టులో కేసులు వేస్తారు, కోర్టులో వీళ్ళు ఎందుకు సీజ్ చేశారని చెప్పాలి. ఎందుకు చేయాలంటే ఎప్పుడైనా కూడా ఆ షిప్లో ఏమన్నా స్మగుల్డ్ గూడ్స్ ఉంటే అది కూడా ఒక కంపెనీది ఉంటే చేయడానికి లేదని చెప్తున్నారు. అంటే మొత్తమే ఎందుకంటే ఒక షిప్లో అనేక మంది తమ సరుకుల్ని పంపిస్తారు. ఇప్పుడు మనం బస్సులో ఉంది, బస్సులో నేను ఒక స్మగుల్డ్ సరుకు సూట్ కేసు పెట్టాను. బస్సు కంపెనీని అంతా బ్యాన్ చేయరు కదా, నన్ను మాత్రమే అరెస్ట్ చేస్తారు. బస్సుని ఎందుకు చేస్తారు? బస్సు వాళ్ళకి ఏం సంబంధం? సో అలాగా ఇది కూడా ఏంటంటే ఒక బియ్యం, అది కూడా 640 టన్నుల పీడిఎస్ బియ్యం. మిగతా బియ్యం అంతా స్మగుల్డ్ అని చెప్పడానికి లేదు. మిగతా బియ్యంకంతా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు, ఎన్ఓసీలు అన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఈ 647 అది కూడా షిప్కి సంబంధమే లేదు. షిప్పులో డాక్యుమెంట్స్ చూస్తారు, డాక్యుమెంట్స్ ప్రకారం బియ్యం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ బియ్యం నువ్వు ఎక్కడ కొన్నావా లేకపోతే కొట్టుకొచ్చావా వాడికి సంబంధం లేదు. షిప్పులో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా, క్లియరెన్స్కి ఉన్నాయంటే ఉన్నాయి. కాబట్టి షిప్కి ఏం సంబంధం? షిప్ వాడు ఏమన్నా స్మగుల్ చేస్తుంటే అప్పుడు షిప్ ఓనరు షిప్ వాళ్ళు చేస్తుంటే అప్పుడు నువ్వు మాట్లాడచ్చు. అప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాగా షిప్ తప్పు జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, షిప్ కూడా దీంట్లో వాటా ఉందని నమ్మితే ఆయన చేయాల్సింది ఏంటి? ఇటు నేషనల్ ఏజెన్సీలు ఉంటాయి, ఎన్ఐఏ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ, ఐబీ కానీ, ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, వీళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్కి కంప్లైంట్ ఇవ్వాలి. అందుకని ఆయనకి తెలుసు. అది ఆయనకు కూడా సీజ్ ద షిప్ అంటే సీజ్ అయిపోదని పవన్ కళ్యాణ్ తెలియకేం కాదు. కాకపోతే డ్రామాటిక్గా ఉండడం కోసం ఆ ఎఫెక్ట్ ఇచ్చాడు అంతే. పవన్ కళ్యాణ్ తెలియదని నేనైతే అనుకోవట్లేదు. సో అందుకని రేపు కోర్టు దీంట్లో ఇది ఉంటుంది, కస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, కోస్ట్ గార్డ్స్ ఇన్వాల్వ్ అవుతారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇవన్నీ అయితేనే అది అవుతుంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే షిప్ అయితే సీజ్ కాలేదని నిన్ననే ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ ఎన్ శ్రీధర్ ప్రకటించాడు. ఆయన చెప్పాడు కూడా, ఒక్క సరుకు స్మగుల్డ్ సరుకు ఉన్నంత మాత్రం షిప్ను సీజ్ చేయడానికి లేదు. అట్లాగే బియ్యం కూడా స్మగుల్డ్ సరుకు కాదు, దానికి గూడ్స్ కిందకి రాదనేది కూడా వాదన వినిపిస్తుంది. అందుకనే చంద్రబాబు ప్రభుత్వం దీని మీద ఒక 6 మందితో కూడిన ఒక సిట్టు వేసింది. వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఐపీఎస్ ఆఫీసర్. అందులో ఒక సిఐడి ఎస్పీ ఉమామహేశ్వరరావు ఉంటున్నాడు. దాంతోపాటు డిఎస్పీలు 4 ఉంటారు, అశోక్ వర్ధన్ రెడ్డి, గోవిందరావు, బాలసుందర్రావు, రత్తయ్య. అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఈనాడులో ఒక కథనం వచ్చింది. ఇందులో 2 డిఎస్పీలు వైసీపీకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, వీళ్ళని ఎందుకు వేశారని కూడా ఒక ఇది వచ్చింది. ఎందుకంటే ఈ స్మగుల్డ్ గూడ్స్ వెనక, బియ్యం వెనక వైసీపీలో ఉన్నారనేది కదా వాదన. రెండోది ఏంటి, డీప్ వాటర్ పోర్ట్ వేరు, యాంకరేజ్ పోర్ట్ వేరు. ఇక్కడ యాంకరేజ్ పోర్ట్లో జరిగింది. అయితే డీప్ వాటర్ పోర్ట్కి సంబంధించి 49% వాటాల్ని అరబిందో వాళ్ళు కొన్నారు. అరబిందో వాళ్ళు ఈయనకి విజయసాయిరెడ్డికి బంధువులు అన్న వాదన వచ్చింది. దాంట్లో చంద్రబాబు లాంటి వాళ్ళు కూడా ఆరోపించారు, బెదిరించి రాయించుకున్నారని. దాని మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాని మీద సిఐడి ఆల్రెడీ కేసు పెట్టింది. విజయసాయిరెడ్డి నెంబర్ 2గా ఉన్నాడు. అది కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ సిట్టు ఆల్రెడీ 13 ఎఫ్ఐఆర్స్ కాకినాడ బియ్యానికి సంబంధించి ఉంది. 5 ఏళ్లలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే 13 లక్షల టన్నుల బియ్యం స్మగుల్డ్ అనేది చెప్తున్నారు. ఈ 13 ఎఫ్ఐఆర్ని సిట్ పరిశీలిస్తుంది. దీంట్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరిని కలుస్తుంది. 15 రోజులకు ఒకసారి నివేదిక అనేది ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ నివేదిక వెళ్ళినాక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షిప్ మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలనుకుంటే
సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక పంపిస్తుంది. షిప్ వాళ్ళ పాత్ర కూడా ఉంది. ఆ షిప్ మీద కూడా మీరు తీసుకోండి అని. ఎందుకంటే ఇది అంతర్జాతీయ షిప్, పనామా వాళ్ళది స్టెల్లా అనేది అంతర్జాతీయ వాటర్స్లో అది పర్మిషన్ ఉంటుంది. దానికి ఏ వాటర్లోనూ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటేనే ఆ రూట్లో వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ సావరిన్ వాటర్స్ అంటారు. సావరిన్ అంటే మనకి కొంతవరకు